వాట్ డూ యూ డూ ఫర్ యువర్ ఫిట్‌నెస్ అంటే ఏం చెప్తారు? ఫిట్‌నెస్ ఎవ్రీ డే ఐ వర్కౌట్ అండి. అవునా? ఐ మేక్ ష్యూర్ టు వర్కౌట్ అట్‌లీస్ట్ 4 టైమ్స్. మినిమమ్ 4 టైమ్స్. ఇన్ ఎ డే? నో ఇన్ అ వీక్. ఇన్ అ డే. అదే కదా! నాకు జిమ్‌లో చాలా మంది మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ మేము 3 పూట్ల వెళ్లి తలో అరగంట చేసొస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయ్యో, అయ్య లేదు, బాబోయ్! లేదు. ఎంత ఓపికరా బాబు వీళ్ళకని ఆహా! లేదు. నేను in a week? week, 4 times minimum, 5 times or 6 times if you feel like it. But నేనైతే 4 times minimum మెయింటైన్ చేస్తాను. Right. వర్కౌట్ చెయ్యడం చాలా అంటే ఇట్స్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై డే ఆల్సో బికాజ్ అగైన్ ఇందాక చెప్పాను కదండి, యు గ్లో ఫ్రమ్ విదిన్ అని. అవును. వర్కౌట్ హెల్ప్స్ ఫర్ దాట్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్టర్నలీ. True. ఇఫ్ యూఆర్ వర్కింగ్ అవుట్, ఇఫ్ యూఆర్ స్వెట్టింగ్ అవుట్, వర్కౌట్ తర్వాత వచ్చే హ్యాపీ హార్మోన్స్, అవును. ఇట్ ఈస్ ట్రూ అండ్ యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఇనీషియలీ వర్కౌట్ చేయడం అనేది నేను ఎస్థెటిక్ రీజన్స్ కోసం స్టార్ట్ చేశాను. అంటే ఎస్థెటిక్ రీజన్స్ అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసమో లేకపోతే లుక్ అ సర్టన్ వే, దానికోసం స్టార్ట్ చేశాను. బట్ వాట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఇస్ ఇట్ వాస్ క్యూరింగ్ మీ ఇంటర్నల్లీ ఆల్సో. ఇంటర్నల్లీ అంటే హెల్త్ వైజ్ హార్మోనల్ లెవెల్ నుంచి ఇట్ హ్యాస్ బీన్ క్యూరింగ్ మీ. సో ఐ ఫీల్ ఫర్ ఉమెన్స్ hormonal health, it's very important to work out. Chala. Not just yoga, not just weights, not just gym, not just running. It should be a good balance of everything. Correct. Is what I feel. So Saturday, and I also have a friend group. We all go for coffee after workout, so that also I'm also looking forward to that. So it pushes me to go for workout anamata. Correct. So I have a very nice active start to my day. I start my day on a very happy note every day. So that helps. Yeah. మీ చైల్డ్హుడ్ అంతా కూడా చాలా హెక్టిక్ స్కెడ్యూల్ తో నిండిపోయింది. అది నేను చూసాను ఇంటర్వ్యూ మొత్తం. స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేసి వచ్చి మళ్ళీ రామకోటికి వెళ్ళి సంగీతం నేర్చుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్, ఇదంతా చైల్డ్హుడ్ లో మొత్తం ఇట్ వాస్ వెరీ బిజీ చైల్డ్హుడ్ అంతా. ఇక్కడ దర్ ఇస్ వన్ థింగ్ అండి, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ ని మీరు అపార్థం చేసుకుని లేదా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కి ఇప్పుడు మీకు ఒక పాప, ఇప్పుడు మీరు అమ్మ, ఇప్పుడు దాన్ని చూసేటప్పుడు యాజ్ ఏ మదర్ గా ఈ రెండింటిని ఆలోచించినప్పుడు అప్పుడు నేను ఇలా చేశాను కదా, పేరెంట్ ఆలోచన ఇలా ఉంటుందన్నమాట. అదే సో వాళ్ళ తప్పులేదు, నాదే తప్పు అని తెలుసుకున్న సందర్భం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు మదర్ అండ్ డాటర్ మధ్యలో ఒకానొక స్టేజ్ చాలా టిప్స్ వస్తాయి. అవును. మనం ఎంత క్లోజ్ ఉన్నా ఒకనొక స్టేజ్ లో టిప్స్ చాలా వస్తాయి. కుడ్ బి డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ కానీ, లేకపోతే మదర్ హ్యాస్ దట్ స్పేస్ టు టాక్ టు ద డాటర్ ఇన్ ఎనీ వే. స్ట్రేట్ గా ఇది బాలేదు, ఇది తప్పు అని చెప్పడం మదర్ కి ఆ స్పేస్ ఉంటుంది. ఫాదర్ మళ్ళీ అలా చెప్పలేరు, కొంచెం నచ్చ చెప్పి అలా ఆలోచించి ఆచితూచి చెప్తారు. కరెక్ట్. మదర్ అలా స్ట్రైట్ గా చెప్పేసరికి కూతురికి అది ఎక్కదు. అప్పుడు మనం బడబడబడ అరిచేస్తూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ నాకు మా మమ్మీకి చాలా అయ్యాయి అనమాట. సో నేనంటే నీకు ఇష్టమే లేదు అని చెప్పి అలాంటి సిచ్యువేషన్స్ కూడా టీనేజ్ లో మా మమ్మీ నాతో చాలా ఫేస్ చేసింది మా మమ్మీ. ఐఎమ్ ఆల్సో వెరీ, ఐ థింక్ ఐ వాజ్ అన్ వెరీ అగ్రెసివ్ టీనేజర్. సో చాలా డీల్ చేసింది మా మమ్మీ. చాలా సాఫ్ట్. She's very soft, she's very patient, she's very understanding. The service provider, any service she provides in our house, she అడగకుండానే, ఏం అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆకలి వేస్తుందంటే అక్కడ ఫుడ్, నెయ్యి, పచ్చళ్ళు, వాటర్, తుడుచుకోవడానికి టవల్ అన్ని రెడీగా ఉంటాయి. ఇట్స్ జస్ట్ అ స్మాల్ ఎగ్జాంపుల్. అలా చాలా చేస్తుంది మా అమ్మ ఆన్ అ డే టు డే బేసిస్. సో ఇవన్నీ నేను రియలైజ్ అవ్వలేదు ఆ టైంలో. కాకపోతే ఏదన్నా మా మమ్మీ మంచి చెప్తే కూడా దాన్ని అంటే స్ట్రైట్ గా చెప్తారు కదా మదర్స్, చెప్పేసరికి అది ఇట్ యూస్ టు రబ్ మీ ద రాంగ్ వే. సో దానివల్ల ఏదేదో అనేసుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నా కూతురికి చెప్పేటప్పుడు అవే మాటలు వస్తున్నాయి నాకు కూడా. మా మమ్మీ యూజ్ చేసే టర్మినాలజీ వస్తుంది నాకు. వచ్చినప్పుడు అది ఇట్ ఈస్ రబ్బింగ్ హర్ ద రాంగ్ వే అనేది నాకు అర్థం అవుతుంది. షీఈస్ ప్రీ-టీన్. కరెక్ట్. బట్ తెలుస్తోంది నాకు, ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుంటా. సో యా, ఐ థింక్ అపార్థం చేసుకున్న సిచ్యువేషన్స్ అవి మా మమ్మీ. మై డాడ్ అంటే మై డాడ్ వీఆర్ మోర్ ఫ్రెండ్లీ ఆఫ్టర్ ఐ క్రాస్డ్ 20. అంటే ఆఫ్టర్ ఐ క్రాస్డ్ 19, వన్స్ ఐ ఎంటర్డ్ మై 20s, వీఆర్ మోర్ ఫ్రెండ్లీ అండ్ మోర్ ఆయన లెవెల్లో వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అన్నట్టు, అడల్ట్ డిస్కషన్స్. సో అదర్వైజ్ మై డాడ్ వాజ్ ఆల్సో వెరీ, ఏదైనా అడిగితే నో చెప్పే ఇది లేదనమాట. ఒకరేనా? కాదు, ఇద్దరం.
మీరు? నేను మా తమ్ముడు. Okay. హీస్ 4 years younger to me. ఓకే ఓకే. కాకపోతే మై డాడ్స్ లవ్ లాంగ్వేజ్ ఇస్ బయింగ్ థింగ్స్. ఓ వాట్ ఎవర్ యూ ఆస్క్ యుల్ హ్యావ్ ఇట్. ఓకే. ఆయనకు తెలిసిన లగ్జరీలో హీ ప్రొవైడెడ్ ద బెస్ట్ ఫర్ అస్. రైట్. దట్స్ హిజ్ లవ్ లాంగ్వేజ్. సో అపార్థం చేసుకునే సిచ్యువేషన్స్ అంటే అప్పుడు అనుకునే వాళ్ళం అనమాట. వై ఈస్ హీ లైక్ దిస్, వై ఈస్ హీ వెరీ స్ట్రిక్ట్ విత్ అస్, అదే అనుకునే వాళ్ళం. అదే ఇప్పుడు చూస్తే దట్ వాస్ హిజ్ లవ్ లాంగ్వేజ్. దట్ వాస్ హౌ హీ షోడ్ హిజ్ లవ్. కరెక్ట్. సో ఇప్పుడు వీ ట్రై టు డూ ద సేమ్ ఫర్ అవర్ డాడ్, ఫర్ అవర్ మామ్. కానీ ఆల్బమ్స్ అంటే మీ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా లాస్ అవుతున్నారా, లేదంటే ఫర్దర్ గా వేరే వాళ్ళకి ఏదైనా ఇవ్వడం వల్ల ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది, ఇది ఏమైనా ఆలోచించారా? అంటే ఒకటండి, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మన తెలుగులో వీ నీడ్ అ ఇండిపెండెంట్ మ్యూజిక్ లేబుల్. ఇండిపెండెంట్ మ్యూజిక్ లేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో దేర్ ఇస్ లేబుల్ కాల్డ్ డెఫ్ జామ్. There are many labels in the north. Def Jam కానీ Warner Music also takes independent music, Universal Music, వీళ్ళకి చాలా వింగ్స్ ఉన్నాయి. అట్లా తమిళ్లో there is something called as Think Indie. Think Indie, it's a proper independent label. సాయి అభ్యంకర్ వచ్చింది, he released his songs through that label. అలాంటి లేబుల్ మన తెలుగులో ఇండిపెండెంట్ లేబుల్ లేదు అనేది ఒకటి ఉందన్నమాట. నాకు ఆ వెలితి ఒక్కటి కనిపిస్తోంది. ఇఫ్ దట్ ఈస్ దేర్, then because what I can do as an individual artist is nothing when compared to what a label can do to shape an artist's career. Because ఇప్పుడు for example a Warner Music ఉంది. Warner Music ఏంటంటే they have a set of, if they onboard you as an artist, వాళ్ళకి ఒక ఫుల్ ఒక ప్యానెల్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, ఒక రోస్టర్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, దే హ్యావ్ టెక్నీషియన్స్, దే హ్యావ్ స్టూడియో. Everything is taken care of. All you have to do is put your mind, do something creative, give them songs. Correct. And marketing కూడా వాళ్ళే చేస్తారు. Yes, of course song rights అవన్నీ వాళ్ళకి వెళ్తాయి. కాకపోతే for you, until you become a artist, until you become a known artist, a label can help you in more ways than you can understand. అలాంటి లేబుల్ ఇక్కడ లేదు మన దగ్గర, మన తెలుగులో లేదు ప్రస్తుతానికి. సో ఫార్ లేదు, వస్తాయేమో తెలియదు. వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలా వస్తే ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు లేబుల్స్, బట్ అంటిల్ దెన్ ఐ విల్ కీప్ మై సాంగ్స్ టు మై సెల్ఫ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే దేని మీద చేస్తున్నారు, కాన్సెప్ట్ ఏంటి చెప్పచ్చా? కాన్సెప్టా? అది మీరు విని మీరే చెప్పండి. మీరు విని చెప్పచ్చు మీరే. ఎప్పుడు రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ? అది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. యాక్చువల్లీ ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. న్యూ ఇయర్ లోనేమో, ఐ థింక్ న్యూ ఇయర్ లో 26 లోనే రిలీజ్ చేస్తాను. బట్ అగైన్ చెప్తున్నాను కదా, బికాస్ ఐఎమ్ ఎవ్రీథింగ్, కర్త కర్మ క్రియ నేనే కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు. ఈవెన్ మార్కెటింగ్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. లైక్ ఐ హ్యావ్ టు హైర్ ఎ టీమ్ టు మార్కెట్, ఐ హ్యావ్ టు హైర్ పీపుల్ టు షూట్ అ వీడియో. ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి టేక్స్ అ లిటిల్ టైమ్. బట్ అదర్వైజ్ ఇట్స్ రెడీ. సాంగ్ ఆడియో వైజ్ ఇట్స్ రెడీ. ఐ హ్యావ్ టు సీ what to do with వీడియో చేయాలి. అయితే ఇప్పుడు వీడియో చేయాలి. సో ఫైండింగ్ ప్రొడ్యూసర్స్ టు ఫండ్ ద వీడియో, టు ఫండ్ ద మ్యూజిక్, that all is taken care by the label, if there is a label. If there is no label, then you can still do it if you have the financial means, but it will take time. ఇప్పుడు ఆల్మోస్ట్ దిస్ ఇస్ 4th one అనుకోవచ్చా మనం? ఫకుయామా ఇస్ 4th కదా. ఇప్పుడు వచ్చేది 4 అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ 5th రావాలి, 5th సింగిల్ రావాలి. రైట్.